నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాచాహితం. నేను గణేష్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైఎస్ రాజశేఖర రెడ్డి 70వ జయంతి ఘనంగా నిర్వహించిన వైసీపీ నేతలు. ఇడుపులపాయలో వైఎస్ సమాధి వద్ద నివాళి అర్పించిన సీఎం జగన్మోహన్ రెడ్డి. ఆగ్రా సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం. బస్సు కాలువలో పడడంతో 29 మంది దుర్మరణం, పలువురికి గాయాలు. హాస్టల్లో చుక్క నీరు లేక రోడ్డెక్కిన విద్యార్థులు. అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న మహబూబాబాద్ ఎస్టీ హాస్టల్ విద్యార్థినులు. సరేవాల అగర్ ఆయిల్ కంపెనీ నోటీసులతో తలలు పట్టుకుంటున్న సూర్యాపేట వ్యాపారస్తులు. అక్రమంగా నోటీసులు ఇచ్చిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. ఇక లక్నో నుంచి ఢిల్లీ వెళ్తున్న బస్సు ఈ తెల్లవారుజామున కాలువలోకి దూసుకు వెళ్లిన ఘటనలో 29 మంది దుర్మరణం చెందారు. ఉత్తరప్రదేశ్కు చెందిన బస్సు యమునా ఎక్స్ప్రెస్ వే నుంచి ప్రయాణిస్తూ ఉండగా ఆగ్రా సమీపంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక కార్యక్రమాలు చేపట్టారు. అవధ్ బస్ డిపోకు చెందిన జన్ రాత్ ఎక్స్ప్రెస్ రోడ్వే బస్సు కుబేర్పూర్ సమీపంలో అదుపు తప్పి జర్నా నాలాలోకి దూసుకువెళ్లినట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటి వరకు 27 మంది ప్రయాణికుల మృతదేహాలను వెలికితీసినట్లు చెప్పారు. బస్సు 15 అడుగుల లోతున్న కాలువలో పడిందని, 20 మందిని రక్షించామని, వీరిలో గాయపడిన 16 మందిని ఆసుపత్రికి తరలించినట్లు ఆగ్రా ఐజీ సతీష్ గణేష్ తెలిపారు. ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. క్షతగాత్రులకు అవసరమైన వైద్య సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు యూపీ రోడ్డు రవాణా సంస్థ 5 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించింది. ఇక కేంద్ర బడ్జెట్లో తెలంగాణపై సవతి తల్లి ప్రేమ చూపించింది కేంద్రం. అయినా తెలంగాణ ప్రతిపక్ష నేతలు నోరు మెదపడం లేదు. కేంద్ర బడ్జెట్ తెలంగాణపై చూపిన వివక్షపై గొంతెత్తినది టీఆర్ఎస్ ఒక్కటేనని టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ తెలిపారు. విపక్షాలు కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగట్టకపోవడం దుర్మార్గమని, 4 బీజేపీ ఎంపీలు తెలంగాణ నుంచి ఉన్నా బడ్జెట్లో జరిగిన అన్యాయంపై అమిత్ షా దృష్టికి తీసుకువెళ్లలేకపోయారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రతిష్టాత్మక పథకాలు, ప్రాజెక్టులకు ఒక్క పైసా కేటాయించలేదు. కేంద్ర బడ్జెట్లో నూరు మెదపని నేతలు రౌండ్ టేబుల్ సమావేశం పేరిట కొత్త అసెంబ్లీ, సచివాలయ నిర్మాణాలు వ్యతిరేకిస్తున్నారు. పనిలేని వారు, అసహనంతో ఉన్నవాళ్లే రౌండ్ టేబుల్ మీటింగ్కు హాజరయ్యారు. మా పార్టీలో ఉండి ఇప్పుడు బయటకు వెళ్లిన నేత తిన్నింటి వాసాలు లెక్కపెడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ఆయన ఏ పార్టీలోకి వెళ్లాలో తెలియక చౌరస్తాలో ఉండి రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏమి కూడా ప్రస్తావన లేకపోవడం, తెలంగాణకు సంబంధించి ఈ అంశానికి కూడా నిధుల కేటాయింపులు లేకపోవడం, తెలంగాణ పట్ల కేంద్రం సవతి ప్రేమను చూపించినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. అయినప్పటికీ కూడా గడిచిన 2 రోజులుగా మేము చూస్తూ ఉన్నాం, టీఆర్ఎస్ పార్టీగా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో ఏ ఒక్క రాజకీయ పార్టీ, ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఏ రాజకీయ పార్టీ కూడా మా మీద ఎప్పుడు పడితే అప్పుడు ఏది పడితే అది మాట్లాడేటటువంటి ఒక్క పార్టీ కూడా, కేంద్ర ప్రభుత్వం ఇంత దుర్మార్గంగా తెలంగాణ పట్ల వివక్షతతో కూడినటువంటి వైఖరిని ప్రదర్శిస్తే ఈ బడ్జెట్లో ఒక్కరు కూడా కనీసం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఆయన గట్టిగా మాట్లాడు, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు ఆయన గట్టిగా మాట్లాడు, ఇతర పార్టీల అధ్యక్షులు వాళ్ళు మాట్లాడరు. మేధావులమని చెప్పుకునేటోళ్ళు కొంతమంది టైం దొరికితే మా ప్రభుత్వం మీద విమర్శలు చేసేటోళ్ళు వాళ్ళు మాట్లాడరు. ఇంతకన్నా దుర్మార్గం ఇంకోటి ఉంటుందని చెప్పి నేనైతే అనుకుంటలేను. కాబట్టి ఇవాళ తెలంగాణ ప్రజలకు అర్థమైంది, మళ్ళీ కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ మీద స్పందించింది, తెలంగాణ పట్ల నిర్లక్ష్యం వహించినందుకు కేంద్రాన్ని ప్రశ్నించింది. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు, మా మాజీ ఎంపీలు, మా ప్రస్తుత ఎంపీలు, టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, మా నాయకులు మాత్రమే మాట్లాడిరు తప్ప ఏ ఒక్క ఇతర పార్టీ నాయకులు కూడా కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ మీద మాట్లాడలేరంటే తెలంగాణ పట్ల ఏ పార్టీకి తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల పట్ల, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి పట్ల ఏ పార్టీకి చిత్తశుద్ధి ఉందో తెలంగాణ ప్రజలకి 2 రోజుల్లో చాలా స్పష్టంగా అర్థమైంది. భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు అన్నారు, మేం గెలిస్తే 5 రోజులలో నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటు చేపిస్తామన్నారు. ఎటువైంది పసుపు బోర్డు? కనీసం దానికి సంబంధించినటువంటి. ఇక తెలంగాణ లంబాడి గిరిజన చైతన్య రథయాత్ర ద్వారా లంబాడీలను చైతన్యపరుస్తామని మాజీ మంత్రి రవీంద్ర నాయక్ అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ప్రెస్ క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ
చైతన్య రథయాత్ర ద్వారా తెలంగాణ రాష్ట్రంలో 100 అసెంబ్లీ 16 పార్లమెంటు స్థానాల్లో గణనీయంగా ఉన్న లంబాడి గిరిజనుల్ని మేల్కొల్పి చైతన్యవంతుల్ని చేసి ఇప్పుడిప్పుడే అభివృద్ధి పదం వైపు నడుస్తున్న లంబాడి గిరిజనులపై అసూయతో ఇతర కొన్ని గిరిజన తెగల వారితో దాడులు చేస్తూ లంబాడీలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, స్వార్థపరులను ధీటుగా ఎదుర్కోవడానికి లంబాడీలను సిద్ధం చేయడమై ఈ రథయాత్ర ఉద్దేశ్యమని ఆయన తెలిపారు. కేంద్రంలో నరేంద్ర మోదీ కేంద్ర ప్రభుత్వం సబ్కా సాథ్ సబ్కా వికాస్ ద్వారా గిరిజనులను సమస్యలను తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించుకుంటుటకు ఆదేశాలు ఇచ్చి కఠిన చర్యలు తీసుకోవాలని లంబాడి గిరిజన జాక్ విజ్ఞప్తి చేసింది. ఈ కార్యక్రమంలో కరూర్ నగర్ ఎంపీటీసీ రవినాయక్, అశోక్ రాథోడ్, చౌలాలి ఉత్సవ్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు జేఎస్సీ కన్వీనర్ నాగేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. 14వ తారీఖున నిరసన దీక్ష, అదేవిధంగా జూలై 27 జాంపాడ్ నుంచి ఆదిలాబాద్లోని జోడేఘాట్ వరకు మరి ప్రజా చైతన్య రథయాత్రను కూడా మేము చేయబోతున్నాం. మరి మాకు హుజూర్నగర్ నియోజకవర్గ పరిధిలో బై ఎలక్షన్స్ వస్తున్నాయి. మరి అటు టీఆర్ఎస్ పార్టీకి కానీ, కాంగ్రెస్ పార్టీకి కానీ, బీజేపీ పార్టీ హైకమాండ్కి తెలియజేసేది ఏంటంటే, ఎవరికి ఇచ్చినా ఈసారి మా లంబాడా జాతి వారికి టికెట్ ఇస్తే ఖచ్చితంగా మరి వారికి సపోర్టుగా మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తున్నాము. మరి హుజూర్నగర్ జాయింట్ యాక్షన్ పరిరక్షణ సమితి కూడా కొన్ని సమస్యలు మరి ఎవరైతే బై ఎలక్షన్లు నిలబడుతున్నారో వారి దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. ప్రధానంగా హుజూర్నగర్లో ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే, అత్యంత నిరుపేదల కోసం 2014లో 112 ఎకరాల్లో 135 బ్లాకులతో 2160 ఇళ్లను నిర్మించుటకు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మాణం చేయుటకు ప్లాన్ చేసింది. 30 కోట్లు శాంక్షన్ అయినాయి ఆ రోజు. ఆ 30 కోట్లతో ఇళ్ల నిర్మాణం చేసింది. మరి ఆ ఇళ్ల నిర్మాణం సగంలోనే మరి అర్ధాంతరంగా ముగిసినాయి. తర్వాత వచ్చినటువంటి గవర్నమెంట్ 2014లో వచ్చినటువంటి ప్రభుత్వాలు మరి అంతకుముందు చేసినటువంటి 14వ తారీఖున నిరసన దీక్ష, అదేవిధంగా జూలై 27 జాంపాడ్ నుంచి ఆదిలాబాద్లోని జోడేఘాట్ వరకు మరి ప్రజా చైతన్య రథయాత్రను కూడా మేము చేయబోతున్నాం. మరి మాకు హుజూర్నగర్ నియోజకవర్గ పరిధిలో బై ఎలక్షన్స్ వస్తున్నాయి. మరి అటు టీఆర్ఎస్ పార్టీకి కానీ, కాంగ్రెస్ పార్టీకి కానీ, బీజేపీ పార్టీ హైకమాండ్కి తెలియజేసేది ఏంటంటే, ఎవరికి ఇచ్చినా ఈసారి మా లంబాడా జాతి వారికి టికెట్ ఇస్తే ఖచ్చితంగా మరి వారికి సపోర్టుగా మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తున్నాము. మరి హుజూర్నగర్ జాయింట్ యాక్షన్ పరిరక్షణ సమితి కూడా కొన్ని సమస్యలు మరి ఎవరైతే బై ఎలక్షన్లు నిలబడుతున్నారో వారి దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. ప్రధానంగా హుజూర్నగర్లో ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే, అత్యంత నిరుపేదల కోసం 2014లో 112 ఎకరాల్లో 135 బ్లాకులతో 2160 ఇళ్లను నిర్మించుటకు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మాణం చేయుటకు ప్లాన్ చేసింది. 30 కోట్లు శాంక్షన్ అయినాయి ఆ రోజు. ఆ 30 కోట్లతో ఇళ్ల నిర్మాణం చేసింది. వృత్తి ఇవ్వాలనేది మేము ఈ సందర్భంగా మా యొక్క లంబాడి గిరిజన చైతన్య రథయాత్ర ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి, అదే రకంగా కేంద్ర ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం. మరి ఇందులో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి డైరెక్షన్ నెంబర్ మేము ఇచ్చిన నోటు దీంట్లో రాసినాము. దయచేసి మీరు ఆ కాపీ ఒకటి ఉంది నా దగ్గర, దాని రెఫరెన్స్ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి రేపు జూలైలో 13, 14 తేదీన దీక్ష, అదే రకంగా 27వ తేదీ నుంచి రథయాత్ర మేము జానపాడు దర్గా నుంచి మరి ఆదిలాబాదు మరి జగదాంబ దుర్గా తాండా వరకు మేము గిరిజన చైతన్య యాత్ర, లంబాడి గిరిజన చైతన్య యాత్రను నిర్వహిస్తాం. ఇంకేదన్నా మీరు ఉంటే దయచేయబడినటువంటి ప్రాంతం, కొండలు ఉన్నటువంటి ప్రాంతం, మరి గ్రామాలు 100 నుంచి 120 కిలోమీటర్ల దూరంలో డిస్టిక్ హెడ్ క్వార్టర్స్లో ఉన్నటువంటి ప్రాంతాలు ఉన్నాయి. కాబట్టి మరి చాలా చిన్న జిల్లాలు కూడా ఏమాత్రం అర్హత లేని వాటిని జిల్లాలు చేసినారు. ఈ యొక్క దేవరకొండను జిల్లాగా ప్రకటించాలని కూడా దీంట్లో మెన్షన్ చేసినాము. దయచేసి ఇంకా అఘాయిత్యాలు జరుగుతున్నాయి, అమానవీయ మరి ఘటనలు జరుగుతున్నాయి. దాన్ని ఆపడానికి ఆ ప్రాంతాలను గుర్తించి 2-3 ప్రాంతాలే ఉంది. ఒకటి దేవరకొండ, పరిగి, తర్వాత కల్వకుర్తి, ఈ 3-4 ప్రాంతాలలో మరి అధికంగా ఆశ్రమ పాఠశాలలు, గిరిజన బాలబాలికల ఆశ్రమ పాఠశాలలు, మరి అదేవిధంగా
రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేసి ఆ స్కూళ్ళల్లో పిల్లల్ని పంపించే తల్లిదండ్రులకు వాళ్ళకు ప్రోత్సాహకంగా స్కాలర్షిప్. ఇక హాస్టల్ విద్యార్థులు నీటి సమస్య గురించి వార్డెన్కి ఎన్నిసార్లు మొరపెట్టినా కూడా ఇప్పటివరకు నీటి సమస్యగానే మిగిలిందని, అందుకే చేసేది ఏమీ లేక విద్యార్థులు నీటి బాధ భరించలేక ఈరోజు రోడ్డుపై బైఠాయించారు. మహబూబ్ నగర్ జిల్లా గాంధీ మండలం మహమ్మదాబాద్ ఎస్టీ హాస్టల్ విద్యార్థులు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ హాస్టల్లో కనీస అవసరాల కోసం కూడా నీటి వసతి లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు ధర్నా చేస్తున్న ప్రాంతానికి పోలీసులు చేరుకొని ఉన్నత అధికారులకు సమాచారం ఇచ్చి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో విద్యార్థులు శాంతించారు. వాటర్ ప్రాబ్లం ఉందంట మేడం. ఇంతవరకు బుక్కులు ఇవ్వలేరంట. థర్డ్ క్లాస్ ఇంకోటి ముగ్గురే ఉన్నారంట కదా. ఇంతవరకు మీరే చెప్పండి. ముగ్గురు టీచర్స్ ఏ క్లాస్ కానీ పోతారు సార్? టీచర్స్ ఏమో రెండు క్లాస్ కు ఒకటే టీచర్ అవుతుంది, రెండు క్లాస్ ఒకటే తోన కూర్చుంటుంది. అది ఎంతవరకు మీరే చెప్పండి. అసలు సార్ ఇప్పుడు పోయిన సార్ నుంచి ఇదే ప్రాబ్లం మీరు సార్ స్టేట్మెంట్ కూడా ఇచ్చినాము, అప్లికేషన్ ఫామ్స్ తీసుకుంటున్నాము. ఒక వారం రోజులు టీచర్స్ వచ్చేస్తారు మనకు. నీళ్ళు లెక్క మేడం, మరి నీళ్లు లేకుండా 6 months అయింది. హాస్టల్ బంద్ చేసుకో. నీళ్లు లేనప్పుడు ఎందుకు చేస్తున్నావు? పిల్లలకు కూడా తెలుసు ఆ విషయం. నేను వాటర్ పోయిస్తున్నా అన్న విషయం. డైలీ 3-4 ట్యాంకర్స్ పోయించున్నా. లాస్ట్ ఇయర్ బడ్జెట్ కూడా నాకు రాలేదు. సార్ ఉంటేనేమో పాత డబ్బులు ఇవ్వండి మేడం వాటర్ పోస్తామని ఆయన సతాయిస్తున్నాడు. నాకు వేరే సోర్స్ ఎక్కడ లేదు. నాకు వాటర్ ఇప్పుడు అలాంటప్పుడు మీ వల్ల ఇబ్బంది. ఇక సూర్యాపేట జిల్లాలోని 181 మంది వ్యాపారస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. తప్పుడు నోటీసులు ఇచ్చారంటూ సరైవాలా అగర్ ఆయిల్ కంపెనీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్కు చెందిన సరైవాలా అగర్ ఆయిల్ సంస్థ కృష్ణా గోల్డ్ పేరుతో కొద్ది సంవత్సరాలుగా రాష్ట్ర వ్యాప్తంగా సంస్థ స్వయంగా దుకాణదారులకు సప్లై చేయకుండా కంపెనీ స్థానికంగా ఒక డీలర్ను నియమించి జిల్లా కేంద్రంలోని అష్టలక్ష్మి ఏజెన్సీ సంస్థకు డీలర్షిప్ ఇవ్వడంతో స్థానిక డీలర్ కనుసన్నల్లోని ఆ సంస్థ లావాదేవీలు జరిగాయి. ఇదే క్రమంలో కంపెనీ ప్రొడక్షన్ అయిన నేచురల్ సన్ ఫ్లవర్ ఆయిల్ జిల్లా కేంద్రంలోని దుకాణదారులకు వేయడం ప్రారంభించాడు. నాటి నుంచి నేటి వరకు డీలర్ పైనే అమ్మకాలు చేయడం జరిగింది. నేరుగా దుకాణదారులు మా సంస్థకు ఎలాంటి సంబంధాలు లేవు. హఠాత్తుగా నెల రోజుల క్రితం కొందరు దుకాణదారులకు సంస్థ నుంచి బకాయిలు ఉన్నట్లు నోటీసులు రావడంతో వ్యాపారులు అవకయ్యారు. ఒకరిద్దరికి ప్రారంభమైన నోటీసుల సంఖ్య నెమ్మదిగా పెరిగి 100లకు చేరింది. మొత్తం 181 మంది వ్యాపారస్తులకు 22 కోట్లకు పైగానే బకాయిలు పెరిగినట్లుగా లీగల్ నోటీసులు అందాయి. నోటీసులు అందుకున్న వారిలో చాలామంది అసలు నేచురల్ సన్ఫ్లవర్ ఆయిల్ కంపెనీతో విక్రయాలు చేయని వారు ఉండటం గమనార్హం. ఆ వ్యాపారం చేస్తున్న మొత్తం వ్యాపారులు కూడా వెనువెంటనే డీలర్కు డబ్బులు చెల్లించినట్లు వ్యాపారస్తులు ఆవేదన వెల్లబుచ్చారు. నోటీసులు అందుకున్న వ్యాపారులతో పాటు కిరాణా ఫ్యాన్సీ మర్చెంట్ సభ్యులు సంప్రదించగా సరైన సమాధానం చెప్పలేదని వ్యాపారులు వాపోయారు. దీంతో నేరుగా సంస్థ డైరెక్టర్లు ఒకరైన రవీందర్ గుప్తను కలిసి సంబంధం లేని దుకాణదారులకు నోటీసులు పంపడం ఏంటని ప్రశ్నించగా గుమస్తా పొరపాటు వల్ల జరిగిందని పరిశీలించి నోటీసులు వెనక్కి తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు కిరాణా ఫ్యాన్సీ మర్చెంట్స్ అధ్యక్షుడు బొమ్మిడి లక్ష్మీనారాయణ తెలిపారు. ఇది జరిగి రోజులు గడుస్తున్నా యాజమాన్యం స్పందించడం లేదని, తమకు న్యాయం జరగకుంటే ఎంతవరకైనా పోరాడేందుకు వెనకాడేది లేదని అంటున్నారు వ్యాపారులు. సూర్యాపేటలో
కిరాణా షాపులు పేర్లన్నీ వాళ్ళ కేసులన్నీ ఉపయోగించుకోవాలని గవర్నమెంట్ విన్నవిస్తుంది. అదే ఇప్పుడు సూర్యాపేటలో 180 మంది బాధితులు ఉన్నారండి. ₹1 కూడా కంపెనీకి బాధ్యత. కంపెనీతో మాకు ఇలాంటి డీలింగ్ ₹1 వాళ్ళతో తీసుకున్నది ఓన్లీ సూర్యాపేట డిస్ట్రిబ్యూటర్ నుండి వాళ్ళ నుంచి మాకు సంబంధం ఉంటుంది. వాళ్ళు మాకు ఇస్తారు, మేము వాళ్ళకి ఇస్తాము. కంపెనీ నుంచి మాకు ఎలాంటి సంబంధం లేదు. కానీ 181 మందికి నోటీసులు పంపించి చాలా ఇబ్బంది పడుతున్నాడు. చాలా సమస్యలు, నెల రోజులు చాలా ఇబ్బంది పడుతున్నాం. మీ టీవీ ద్వారా మాకు మేలు కల్పించని చెప్తున్నాను. ఇదంతా మంది బాధితులు రోజు మీటింగ్ పెట్టుకుంటున్నాము. రోజు 5 గంటల మీటింగ్, 7:30 రోజు. కిరాణా వ్యాపారస్తుల పైన సరైవాల ఆగ్రో రిఫైనరీ లిమిటెడ్ వారు లేని అప్పులు ఉన్నట్టుగా పూజలు చూపించి వ్యాపారాలు చేసుకునే పరిస్థితి లేకుండా కోర్టుల చుట్టూ భయాందోళన చెందుతూ తినే తిండి సరిగ్గా లేకుండా ఆసుపత్రుల పాలయ్యే పరిస్థితి తీసుకొచ్చినటువంటి సరైవాల ఆగ్రో రిఫైనరీ లిమిటెడ్ వారిని ఈ స్థితికి తీసుకొచ్చినటువంటి వ్యాపారస్తుల్ని భయాందోళన స్థితికి తీసుకొచ్చినటువంటి సరైవాల ఆగ్రో రిఫైనరీ వారిని కఠినంగా శిక్షించాలని, వారికి మాకు ఎలాంటి సంబంధం లేదు. ఇక్కడ ఏ కంపెనీకైనా ఒక డిస్ట్రిబ్యూటరు ఉంటారు ఒక టౌన్కి. ఆ టౌన్కి ఉన్నటువంటి మా దగ్గర ఉన్నటువంటి వారి దగ్గర నుంచి పర్చేజ్ చేయడం జరిగింది, వారికి డబ్బులు ఇవ్వడం జరిగింది. సరైవాల ఆగ్రో రిఫైనరీ అనేది ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మాకు వాళ్ళకు ఎలాంటి సంబంధాలు లేవు. వారు మా పైన పెట్టినటువంటి నోటీసులు పంపించారు. నోటీసుల ఉద్దేశం ఏంటంటే ఇక్కడ వాళ్ళందరూ మాకు బాకీ ఉన్నట్టుగా 2 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలు ఉన్నట్టుగా నోటీసులు పంపించారు. కానీ ఈ నోటీసులు ముట్టిన వారికి ఆ సంస్థకు ఎటువంటి లావాదేవీలు కానీ వ్యాపారం కానీ చేయలేదు. ఆ సంస్థ తరఫున ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ ఉన్నాడు. ఆ డిస్ట్రిబ్యూటర్ వద్దనే సరుకులు కొని ఆ డిస్ట్రిబ్యూటర్కే డబ్బులు చెల్లించే పద్ధతిలో నడుస్తుంది. కానీ అతని ముఖం వీళ్ళు చూడకుండా వీళ్ళు వాళ్ళకి సంబంధం లేకుండా నోటీసులు పంపించడం వల్ల ఇక్కడున్న వ్యాపారస్తులు మానసికంగా ఆర్థికంగా ఇబ్బంది లేని క్షోభం తెచ్చుకోవడం, మానసిక క్షోభం గురవుతున్నారు. కాబట్టి దీని గురించి పెద్దలు, మేధావులు, రాజకీయ పార్టీలకు అతీతంగా మేధావులైన వాళ్ళందరూ ఈ విషయాన్ని పెద్దగా చేసి ప్రభుత్వానికి తెలియపరిచే విధంగా మాకు న్యాయం చేసే విధంగా చేయాలని కోరుతున్నాము. మా మీద ఇచ్చినటువంటి నోటీసులు వాటిని కోవాలని కోరుతున్నాం. ఇంకోటి కిరాణా షాప్ సరైవాల ఆగ్రో రిఫైనరీ లిమిటెడ్ హైదరాబాద్ వారు మా సూర్యాపేట పట్టణ మొత్తం మీద 180 మంది మీద కేసులు వేశారు. మోసపూరితమైన కేసులు వేశారు. వారితో ఇలాంటి సంబంధం వారెవరు మా వ్యాపారస్తులతో వాళ్ళకి తెలియదు. సూర్యాపేట ఉన్న వాళ్ళ రిపోర్ట్ ప్రకారంగా ఏ షాపు అన్ని షాపుల మీద కేసు అతను సప్లై కూడా చేయలేదు. సూర్యాపేటలో ప్రతి కంపెనీకి కూడా ఒక డిస్ట్రిబ్యూటర్ అనే వాళ్ళు ఉంటారు. ఆ సూర్యాపేటకు ఆ కంపెనీ ఒక డిస్ట్రిబ్యూటర్ అతనికి ఇక్కడ వారి ద్వారానే ఇక్కడ కిరాణా వ్యాపారస్తులు సరుకు తీసుకొని వారి ద్వారానే డబ్బులు ఇచ్చారు. కానీ కంపెనీతో ఎలాంటి వ్యాపారం జరగలేదు. జరగకున్నా కానీ ఫేక్ కేసులు పెట్టి ఫేక్ మన రసీదులు ఇన్వాయిస్ ఇచ్చి తర్వాత 13/8/2018 ఒక లీగల్ నోటీస్ ఇచ్చామని చెప్పి ఒక అడ్వకేట్ ద్వారా లీగల్ నోటీస్ పట్టించగా ఫస్ట్ ఫ్లైట్ కొరియర్ ద్వారా పంపించారు. కానీ అది కూడా రాలేదు, ఎవరికి కూడా రాకుండా ఇవన్నీ కూడా మోసపోతున్న కేసు. మా సూర్యాపేట పట్టణంలో 181 మందికి సరైవాల ఆగ్రో ఇండస్ట్రీస్ అని ఆయిల్ కంట్రోల్ ఫేక్ నోటీసులు పంపించి ఇక్కడ వ్యాపారస్తులు ఒక్కరు కూడా ఆయన బాకీ లేరు. అసలు ఆ ముఖమే వీళ్ళకి తెలియకుండా ఇక్కడ 181 మందికి సుమారు 22 కోట్ల రూపాయలు బాకీ ఉన్నారు మీరని చెప్పి ఇక్కడ నోటీసులు మే 27 నుంచి కంటిన్యూ చేయడం జరిగితే మేము కొద్ది రోజుల తర్వాత అసలు ఏంది పరిస్థితి, ఏంటి విషయం అని చెప్పి మనకి మా నెంబర్ తీసుకొని ఫోన్ చేస్తే అమ్మ గుమస్తా పొరపాటున నోటీసులు ఇచ్చిండు, ఇది జరిగిందంటే పిల్లల పరాస్కం ఆయన గుమస్తా పొరపాటున నోటీసులు ఇవ్వటమైంది, ఇక్కడ అన్నం నీళ్ళ కడభాష ఒక్కొక్కటి ఇబ్బందుల పాలవుతున్నారు, ఈ రకంగా ఇవ్వటమైంది, మీరు సూర్యాపేట రాని మాట్లాడదాం మీ గురించి అని చెప్తే వాడు రాకుండా కొద్దిగా ఇబ్బంది పడి వాడు హోటల్ వివేరకు వచ్చిండు. మేము ఇక్కడి నుంచి కొంతమంది వ్యాపారస్తులు నాకడ పెళ్లి హోటల్ వివేర పోయినాం.
పోయిన తర్వాత అక్కడ కూర్చొని మాట్లాడితే. ఇక ఎన్డీఏ ప్రభుత్వంపై టీఆర్ఎస్ మాజీ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి ఫైర్ అయ్యారు. నల్గొండ జిల్లాలో మాట్లాడుతూ బీజేపీ కేవలం అధికారమే పరమావధిగా వ్యవహరిస్తోందని అన్నారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు ఆర్థిక సహాయాన్ని ప్రకటించాలని సీఎం కేసీఆర్ విన్నవించినా పట్టించుకోలేదని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలోనూ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని అన్నారు. సామాజిక వర్గాల ప్రజల మధ్య వివాదాలు చెలరేగేలా క్యుక్తులను ప్రదర్శించిందని ఆయన ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రానికి నిరాశాజనకంగా ఉన్నటువంటి బడ్జెట్. ఒకవైపు బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులు లేకుండా ఉన్న పథకాలకే కోతలు పెడుతూ, రెండో వైపు 2024లో మేమే అధికారంలోకి వస్తాము తెలంగాణ రాష్ట్రంలో అని నీతి వాక్యాలు పలుకుతూ ఉన్నారు అమిత్ షా గారు కానీ బీజేపీ నాయకులు కానీ. గత 5 సంవత్సరాలుగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారే స్వయంగా ప్రధానమంత్రి గారిని కానీ పార్లమెంట్ సభ్యులు కానీ పలు సందర్భాల్లో ఒక తెలంగాణలో ఒక ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా మీరు అనౌన్స్ చేయండి, కాళేశ్వరం ప్రాజెక్టును మీరు దాంట్లో జాతీయ హోదా ఇవ్వండి, నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి మిషన్ కాకతీయ కానీ మిషన్ భగీరథకు డబ్బులు 24,000 కోట్లు రికమెండ్ చేస్తే దాంట్లో ఇంతవరకు ₹1 ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ఇక వైసీపీ ఎమ్మెల్యే రోజా ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. చిత్తూరు జిల్లా నగరి పరిధిలో ఉన్న పాఠశాలను సందర్శించిన ఆమె ప్రత్యేకంగా అక్కడున్న వసతులను పరిశీలించారు. అనంతరం అక్కడి విద్యార్థులతో ముచ్చరించారు. విద్యార్థులు మానసిక ఉల్లాసంతో విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. ప్రభుత్వం కూడా చిన్నారుల మనోవికాసానికి ప్రత్యేకంగా తగిన చర్యలు తీసుకుంటుందని ఆమె తెలిపారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరి కోసం చేసిన ఈ కార్యక్రమం ఈ రోజు నుంచి స్టార్ట్ అవటం, మీ స్కూల్కే నేను ఫస్ట్ రావటం చాలా సంతోషంగా ఉంది. సో మంచి ఏజ్, పిల్లల ఏజ్, స్కూల్కి వెళ్ళే వయసు. ఎందుకంటే ఏ కష్టం ఉండదు కదా మీకు, అన్ని అమ్మా నాన్న చూస్తారు, గారాబంగా పెంచుతారు. మీరు చేయాల్సిందల్లా మంచిగా చదువుకోవాలి. సో మంచిగా చదువుకోవాలంటే మీరు ఆరోగ్యంగా ఉండాలి అండ్ మానసికంగా ఉల్లాసంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. అవన్నీ ఉండాలి అంటే స్కూల్ మీద భయం పోవాలి. అమ్మో స్కూలా అనుకునే వాళ్ళు స్కూల్కి రావడానికి ఇంటి నుంచి లాక్కొని వస్తుంటే ఏడుస్తూ వస్తారు. చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం. అందుకే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత హ్యాపీ కరికులం పెట్టాలి. పిల్లలందరూ కూడా సంతోషంగా చదువుకుంటే వాళ్ళకి బుర్రకెక్కుతుంది, మంచి మార్క్స్ తెచ్చుకుంటారు, వాళ్ళకి జీవితంలో చదువుకున్నది ఎప్పటికీ గుర్తుంటుంది. అలా కాకుండా భయంతో చదివి బట్టి కొడితే అప్పటికప్పుడు ఏదో రాస్తారు కానీ మళ్ళీ 1 నెల తర్వాత 2 నెలల తర్వాత మళ్ళీ దాని గురించి అడిగితే ఏం గుర్తుండదు, బ్లాంక్ అయిపోయి ఉంటారు. సో ఏ పని చేసినా సంతోషంగా చేయాలని పెద్దలు ఎలా చెప్తారో చదువు కూడా మీరు సంతోషంగా చదువుకోవాలి. మీరు చదువుకున్న ప్రతి చదువు మీ మైండ్లో ఉండాలి అనేసి ఈరోజు ఈ ఆనంద వేదిక అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. ఎవ్రీ మార్నింగ్ ½ అన్ అవర్. ఇక నెల్లూరు జిల్లా గూడూరు పట్టణ సమీపంలోని బద్దెవోలు క్రాస్ రోడ్ జాతీయ రహదారిపై లారీ ప్రమాదానికి గురైంది. మదనపల్లె నుంచి నెల్లూరు వైపు వెళుతున్న లారీ అదుపు తప్పి బోల్తాపడింది. దీంతో లారీలోని డీజిల్ కు నిప్పంటుకోవడంతో భారీగా మంటలు వ్యాపించాయి. దీంతో లారీ పూర్తిగా మంటల్లో చిక్కుకుంది. దట్టమైన మంటలు రావడంతో లారీలో ఉన్న టమాటాలు దగ్ధమయ్యాయి.
ఇక కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పని ముగించుకొని కొంతమంది ప్రయాణికులతో వస్తున్న ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో 3 మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాద ఘటన ఎర్రగుంట్ల పట్టణం సమీపంలో చోటు చేసుకుంది. కడప మండలం చలమారెడ్డిపల్లెకు కొంతమంది మహిళలు పని కోసం వేరే ప్రాంతానికి వెళ్లారు. ఈ క్రమంలో కోడూరు ఎర్రగుంట్ల రహదారిలో వస్తూ ఉండగా ప్రొద్దుటూరు నుంచి వేంపల్లికి వెళుతున్న ఆర్టీసీ బస్సు ఆటోను ఢీకొట్టింది. ఈ ఘటనలో అంజనమ్మ, లక్ష్మీదేవి, ఈశ్వరమ్మ అక్కడికక్కడే మృతి చెందారు. వెంకట సుబ్బయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులని ప్రొద్దుటూరు ఆసుపత్రికి తరలించారు. వీరి మృతితో చలమారెడ్డిపల్లెలో విషాదం అలుముకుంది. ఇక కేంద్ర మంత్రి ప్రకాష్ జావడేకర్ ఇవాళ తిరుపతి విచ్చేశారు. నగరంలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు ఆయన. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి పదవి నుంచి మోదీకి సెలవు ఇస్తామని అనేక మంది నేతలు చెప్పారని, అలాంటి వాళ్ళంతా ఇప్పుడు సెలవుపై విదేశాల్లో తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. మోదీని ఓడించి జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతామని కొందరు నేతలు, పార్టీలు బీరాలు పరికారని, వాళ్ళందరికీ ప్రజలే బుద్ధి చెప్పారని పరోక్షంగా చంద్రబాబు టీడీపీలను ఉద్దేశించి జావడేకర్ వ్యాఖ్యానించారు. 2014లో టీడీపీ గెలిచిందంటే అందుకు కారణం బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్లేనని స్పష్టం చేశారు. ఎప్పుడైతే మోదీని చంద్రబాబు వ్యతిరేకించారో ప్రజలు అప్పటి నుంచే చంద్రబాబుని వ్యతిరేకించడం మొదలుపెట్టారని అన్నారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత విపక్షాల అసమర్థత వెల్లడైందని, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లేక ఎలాంటి పరిస్థితుల్లో ఉందో చూడండి అని వ్యాఖ్యానించారు. కాగా తిరుపతి విచ్చేసిన సందర్భంగా ప్రకాష్ జావడేకర్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయనకు టీటీడీ అధికారులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు, స్వామివారి చిత్రపటాన్ని బహుకరించారు. अनेक जगह बारिश की कमी है, तो बारिश हो जाए जल्दी ताकि किसान और देश को तकलीफ न हो, ये मुख्य प्रार्थना की है। और मोदी सरकार का दूसरा कार्यकाल शुरू हुआ है जिसमें देश और आगे बढ़े, ये प्रार्थना हमने की है। टुडे I was very happy to have darshan of Lord Balaji, and we sought blessings for more rains in the country. ఇక తిరుమల శ్రీవారి సేవలో తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. ఆలయ మర్యాదల ప్రకారం టీటీడీ అధికారులు ఆయనకు దర్శనం చేయించారు. బడ్జెట్లో 2 తెలుగు రాష్ట్రాలకు కేంద్రం ముండి చేయి చూపించిందని విమర్శించారు. శ్రీనివాస్ గౌడ్ బీజేపీ నేతలు తెలుగు రాష్ట్రాల్లో అధికారంలోకి రావడం పైన ఆలోచించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ బీజేపీ నేతలు తెలుగు రాష్ట్రాల్లో అధికారంలోకి రావడం పైన ఆలోచించాలి తప్ప ప్రజలకు మేలు చేసే దిశగా ఆలోచన లేదని బడ్జెట్లో స్పష్టమైందని అన్నారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమస్యల పరిష్కారానికి చూపుతున్న చొరవ అభినందనీయం అని అన్నారు ఆయన. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. వైఎస్ రాజశేఖర రెడ్డి 70వ జయంతి ఘనంగా నిర్వహించిన వైసీపీ నేతలు. ఇడుపులపాయలో వైఎస్ సమాధి వద్ద నివాళి అర్పించిన సీఎం జగన్మోహన్ రెడ్డి. ఆగ్రా సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం. బస్సు కాలువలో పడడంతో 29 మంది దుర్మరణం, పలువురికి గాయాలు. హాస్టల్లో చుక్క నీరు లేక రోడ్డెక్కిన విద్యార్థులు. అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న మహబూబాబాద్ ఎస్టీ హాస్టల్ విద్యార్థినులు. సరైవాలా అగర్ ఆయిల్ కంపెనీ నోటీసులతో తలలు పట్టుకుంటున్న సూర్యాపేట వ్యాపారస్తులు. అక్రమంగా నోటీసులు ఇచ్చిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.